హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే కొంచెం స్టిచెస్ పెయిన్తో ఉన్నాను అనమాట. ఇది శివరాత్రి రోజు వ్లాగ్. అందరు శివుడికి పూజ చేసి ఇంట్లో అందరు పూజ చేసుకుంటూ నేను మాత్రం చేతికి చెల్లని పెట్టిన నొప్పి, పొట్టకేమో స్టిచెస్ నొప్పితో చాలా ఇబ్బంది పడ్డాను. చెప్పాను కదా, బొడ్డు పైన ఒకటి కింద ఒకటి 2 స్టిచెస్ పడ్డాయి. 2 దగ్గర మాకు బ్యాండేజ్ అయితే వేశారనమాట. ఇంకా రిమూవ్ చేయలేదు ప్రజెంట్. వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. అసలు కుదరట్లేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంట్లో స్టిచ్ చేస్తూ నడవడం కానీ అన్నీ ఇబ్బంది కదా. సో అలా అనమాట. సో శివరాత్రి రోజు మార్నింగ్ నేను లెగిసి కొద్దిగా ఫ్రెష్ అయ్యాను. ఫ్రెష్ అయ్యేసి నేను ఇడ్లీ అయితే తింటున్నాను అనమాట. అసలు నమ్మండి, నిజంగా నాకైతే తినబుద్ధి కాలేదు. తినేద్దామని చెప్పేసి 4 ఇడ్లీలు ఫుల్గా పంచదార వేసి అయితే ముందు పెట్టుకున్నా. బట్ అస్సలు నోట్లోకి ఏం వెళ్ళలేదు. 2 డేస్ నుంచి అంతకుముందు ఏం తినలేదు కదా, సడన్గా తినాలంటే కొంచెం అదోలా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫుడ్ తీసుకుంటుంటే కడుపులో తింటే కడుపులోకి కదులుతుంది. కడుపులో అంతా ఏదో కదులుతున్నట్టు సంథింగ్ ఒక రకమైన పెయిన్ వస్తుంది అనమాట తింటుంటే. నేను మమ్మీకి చెప్తే లైక్ మిషన్ పొట్టలోకి వెళ్ళి మొత్తం అంతా పొట్టంతా సర్చ్ చేసి పేగు కట్ చేస్తుంది కదా, అలానే ఉంటుంది, పచ్చిగా ఉంటుందని చెప్పింది మమ్మీ. సో ఇంకా అదే రైట్ అనుకుని నేను 2 ఇడ్లీ తిన్నా, మిగతాది అయితే అలానే వదిలేసాను అనమాట. ఇంకా చిన్న చిన్న పనులు చేసుకుంటేనే మంచిదని చెప్పేసి ఫస్ట్ అయితే హాస్నికి మిల్క్ అయితే బాయిల్ చేసిన పాలు అయితే మరగబెడుతున్నాను అనమాట. నేను చాలామందికి మన సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు, నేను హాస్నికి పాలలో పంచదార వేయను, పటికి బెల్లం వేస్తాను అనమాట. ఎందుకంటే పటికి బెల్లంకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి స్వీట్గా ఉంటుంది. పంచదార యూస్ చేస్తే దగ్గు జలుబు వస్తాయి కాబట్టి అలాంటివి ఏమి రావు పటికి బెల్లం వేస్తే. ఒక గిన్నె పాలకు ఒక 2 స్పూన్స్ పటికి బెల్లం వేస్తా. ఒకసారి కేజీ తెచ్చేసుకొని నీట్గా దంచేసుకొని ఒక డబ్బాలో వేసి అయితే పెట్టుకుంటాను అనమాట నేను. సో అలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయట్లేదు. డెఫినెట్గా నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి డెఫినెట్గా. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను షేర్ చేయండి అని ఏం అడగను, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే డెఫినెట్గా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. సో ఇదన్నమాట, నేను మీకు హంబల్ రిక్వెస్ట్. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు, కమెంట్స్ రావట్లేదు. మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్తేనే కదా తెలిసేది. సో అదనమాట. ఇంకా హాస్నికి మిల్క్ బాయిల్ అయితే చేసేసాను అనమాట. ఇంట్లో అందరూ శివరాత్రి కదా, పూజ హడావిడిలో ఉన్నారు ప్రజెంట్ చెప్పాలంటే. మా హాస్ని వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసింది. హాస్ని రోజు నైట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది, ఇక్కడ ఉంటే నాకు బాబుకి ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి మా అత్తమ్మ ఇంటికి తీసుకొచ్చామంటే మా హస్బెండ్ తీసుకెళ్ళిపోతున్నాడు అనమాట. నా చేతికి బ్యాండేజ్ లేదు, ఏమైందని అడుగుతుంది. అది వాటర్ తడిచిపోతే నేను తీసేసాను. బట్ చాలా పెయిన్ ఉండే తీసినప్పుడు కూడా. మా హాస్ని కెమెరాకి హాయ్ చెప్తుంది, నన్ను మంచిగా ప్యాంపర్ చేస్తుంది అనమాట. నిజంగా నా చేతికి బ్యాండేజ్ లేదని చెప్పేసి చేతిని ఇట్లా అయ్యో అని రుద్దుతుంది, దానికి ముద్దు పెడుతుంది, చాలా బాగా చూసుకుంది. అలా అనుకునేలోపు వెంటనే ఆ చేయి మీద కరిచేస్తుంది కూడా. నమ్మలేము హాస్ని ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి. సో అలా మంచిగా మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి తలస్నానం చేసేసి బట్టలు వేసుకుని అయితే వచ్చిందనమాట. ఇంకొక సైడ్ మా మమ్మీ ఏంటంటే పూజకు అన్నీ రెడీ చేసుకుంటుంది. ఎందుకంటే పూజ చేయాలంటే పూజ సామాన్లు ఉన్నారు కదా, అన్ని పీఠంతో నీట్గా కడిగి పెట్టేసుకుంది. మల్లె పువ్వులు అండ్ ఇవి వచ్చేసి శంఖం పువ్వులు అంట, శివునికి పెడతారంట, కాళ్ళకి రాసుకోవడానికి పసుపు అన్నీ అరేంజ్ చేసుకుంది. ఈ పువ్వులు వచ్చేసి మాకు శివరాత్రి రోజు ముందు రోజు పువ్వులు తీసడానికి వెళ్తే అక్కడ ఉన్నాయని తీసుకొచ్చింది. శివుడికి పెడతారంట శంఖం పువ్వులు శివరాత్రి రోజు, అందుకని తీసుకొచ్చింది. ఇంకా మమ్మీ అన్ని ఫోటోలకి పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టేసి పువ్వులు అయితే అలంకరించుకుంటుంది అనమాట. అలాగే హాస్ని కాళ్ళకి పసుపు రాసింది. ఈ బుజ్జి మహాలక్ష్మికి ఏ పండగైనా పసుపు రాకుండా మమ్మీ అసలు ఉండదు. మా హాస్నికి రాయకుండా మా మమ్మీ రాసుకున్నా సరే హాస్ని అడుగుతుంది తెలుసా, నా కాళ్ళకి రాయి అని అడుగుతుంది. ఇంకా హాస్నికి రాసుకొని మా మమ్మీ కాళ్ళకు కూడా పసుపు అయితే రాసుకుంది. నేనేం రాసుకోలేదులేండి, నేను పండుగ అసలు సెలబ్రేట్ చేసుకోలేదు చెప్పాలంటే. ఇంకా మీకు షేర్ చేయాలని చెప్పి వ్లాగ్ అయితే తీసాను ఆ రోజు. నిజంగా పండుగ పెద్దగా ఏం నేనైతే సెలబ్రేట్ చేసుకోలేదు. కుట్లు నొప్పితే ఏం పండుగ చేసుకుంటాను చెప్పండి, నాకు అలా అంతంత మాత్రంగా ఉంది. అండ్ మమ్మీ ఇక్కడ ఇత్తడి గిన్నెలో పాలైతే పెట్టింది పరమాన్నంకి. ఎప్పుడు పరమాన్నం ఆ గిన్నెలోనే చేస్తుంది. నీట్గా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో పరమాన్నం అయితే చేస్తుంది అనమాట. ఇంకా పువ్వులన్నీ తీసేసి ప్లేట్లో అయితే వేసి పెట్టుకున్నాం. ఇంకా హాస్నికి బొట్టు పెట్టి పూజ అయితే స్టార్ట్ చేస్తుంది అనమాట. మమ్మీ ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ముందు ఫ్లవర్స్ అన్నీ నీట్గా అలంకరించేసుకుంటుంది. పువ్వులు పళ్ళు అన్నీ అలంకరించుకున్న తర్వాత ఇంట్లో అందరినీ, అంటే ఇప్పుడు బయట ఉంటే ఒకళ్ళ ఇంట్లో అందరిని లోపలికి రమ్మని చెప్పేసి అప్పుడు పూజ స్టార్ట్ చేస్తుంది. ఆ సాయిబాబా ఇత్తడి విగ్రహం అమ్మ షిరిడీలో కొనుక్కుందనమాట. షిరిడీ గుర్తుకి
ఫస్ట్ టైం వెళ్ళాం కదా, సో అందుకని అది అక్కడ కొనుక్కుంది. ఇంకా ఈ శివుడు లైటింగ్స్ వచ్చిన ఫోటో ఫ్రేమ్ మా మమ్మీకి ఒక ఇయర్ బర్త్డేకి మేము గిఫ్ట్గా ఇచ్చామన్నమాట. అండ్ పరమాన్నం అవడానికి చాలా టైం పట్టేసేలా ఉంది, మళ్ళీ పూజ లేట్ అయిపోద్దని చెప్పేసి ఇక్కడైతే మమ్మీ చింతపండు పులుపు ఎప్పుడు స్టాక్ ఉంటుంది మా ఇంట్లో. 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి చేసి పెడుతుంది అనమాట. అందుకని తొందరగా అయిపోతుంది, దేవుడికి నైవేద్యం పెట్టేద్దాం ఫస్ట్ అని చెప్పేసి మమ్మీ ఇక్కడ చింతపండు పులిహోర అయితే చేస్తుంది. దాని తర్వాత పరవన్నం కూడా చేసింది. పరవన్నం చేసినప్పటికీ ఆల్మోస్ట్ పూజ ఎండింగ్ అయిపోయిందనమాట. పరవన్నం రెడీ అయినప్పటికీ ఇంకా ముందు పులిహోర చేసేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి దాని తర్వాత పరవన్నం కూడా కప్పులో వేసి నైవేద్యం అయితే పెట్టేసింది అనమాట. శివరాత్రి రోజు దేవుడికి ప్రసాదంగా పులిహోర పరవన్నం అయితే మమ్మీ చేసింది. ఈ పులిహోర అయినప్పటికీ పరవన్నం ఇంకా స్టార్టింగ్లోనే ఉంది, ఇంకా చాలా ప్రాసెస్ అవుతుంది. నేను చెప్పా కుక్కర్లోని బాయిల్ చేసి చేయొచ్చు కదా అంటే, లేదు ఈ గిన్నెలో ఇలానే చేయాలని చెప్పి మా మమ్మీ అయితే అలానే చేస్తుంది. ఎంత టైం పట్టినా ప్రశాంతంగా చేస్తుంది అనమాట. ఎప్పుడు కూడా పూజకి పండగలకి మా మమ్మీ అస్సలు హడావిడి పడిపోదు. ఏదైనా పని ఉంటే ఆ పని అయిన తర్వాతే పూజ పెట్టుకుంటుంది, లేకపోతే పూజ అయిన తర్వాతే పని చేసుకుంటుంది అనమాట. హడావిడి కొంచెం చేసేసి ఒక 5 నిమిషాలు 2-3 నిమిషాల పూజ కంప్లీట్ అస్సలు చెయ్యదు. మినిమం అమ్మ పూజ చేసిందంటే 1-2 గంటలు పట్టాల్సిందే. అంత ప్రాసెస్, అంత మెల్లంగా, అంత నిదానంగా, అంత ప్రశాంతంగా చేస్తుందని అర్థం అనమాట. ఇంకా మమ్మీ దీపం పెట్టేసి అగరబత్తి అండ్ ధూప్ స్టిక్ అవన్నీ ధూపం అయితే వేస్తుంది దేవునికి, అందరికీ స్టిక్తో ధూపం వేసేస్తుంది. అండ్ అక్కడ శివుడు పార్వతి ఫోటో అంటే అమ్మకి చాలా ఇష్టం. చెప్పాను కదా, అమ్మ బర్త్డేకి మేము గిఫ్ట్గా ఇచ్చాం కాబట్టి ఆ మాత్రం ఇష్టం ఉంటుంది. ఇక్కడ కింద కూడా పసుపుతోని మేము బొట్లు పెట్టి దేవుడు స్టిక్కర్లు పెట్టాము. ఎప్పుడు ధూప్ స్టిక్కర్ కింద అక్కడే పెట్టేస్తుంది. ఇక దాని తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసింది అనమాట. మీరు కూడా హారతి తీసుకోండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు బిలేటెడ్గా. శివరాత్రి వ్లాగ్ ఇంత లేట్గా అప్లోడ్ చేస్తున్నావా అక్క అని ఎవరు ఏమీ అనుకోకండి. చెప్పాను కదా, పూజల హడావిడిలో అక్కడ ఉంటే నా బాధలో నేను ఉన్నాను. ఇంకా నాకు కుట్లు అయితే తీయలేదనమాట. హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ నేను మినీ వ్లాగ్లో షేర్ చేసుకుంటా. హాస్పిటల్కి వెళ్ళి కుట్లు రిమూవ్ చేసింది. ఇంకా హారతి ఇచ్చాక అందరినీ ఇంట్లోకి రమ్మని మమ్మీ దండం అయితే పెట్టుకోమంది. ఫస్ట్ మా అమ్మమ్మ వచ్చింది. అండ్ మీరు హాస్ని గమనించాలి ఈ వీడియోలోని. అందకపోయినా ఎంత మంచిగా హారతి తీసుకుంటుందో బంగారం. దానికి పూజలన్నా హారతులు ఇవన్నా చాలా ఇష్టం అనమాట. ఇంకా అలా అంత ముద్దుగా దండం పెట్టుకుందని మా మమ్మీ ఎత్తుకుంటే హాస్ని కాళ్ళు ఎక్కడ పడ్డాయంటే అలా పైన పడ్డాయి అనమాట, ఎక్కడ జామకాయ మీద. హాసినికి జామకాయ అంటే చాలా ఇష్టం అనమాట, బాగా తింటుంది హాసిని జామకాయలు. సో అలా పూజ అయితే కంప్లీట్ చేసేసింది. మీరు కూడా ఒకసారి పూజా విధానం అన్నీ చూడండి. శంఖం పూలు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పెట్టింది అండ్ శివుడి దగ్గర కూడా పెట్టింది. దీపాలు, ప్రసాదాలు, నైవేద్యాలు పువ్వులతో ఎంత అందంగా ఉందో నేనైతే చెప్పలేను. పులిహోర తర్వాత పరవన్నం అయిపోయిన తర్వాత అగరబత్తిలు పెట్టిన కప్ తీసేసి అక్కడైతే పెట్టిందనమాట. నేను తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు. పూజ అయిపోయిన తర్వాత ఈ క్లిప్ ఒకటి తీసుకున్నాను. ఇంకా అలా పూజ అయితే కంప్లీట్ చేసేసింది అనమాట. చాలా మంచిగా జరిగింది శివరాత్రి. చెప్పాలంటే నేనే కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నాను, నాకు సరిగ్గా బాగాలేదు అప్పటికి కూడా. ఎందుకంటే నేను మంగళవారం డిశ్చార్జ్ అయ్యి సోమవారం ఆపరేషన్ జరిగింది, మంగళవారం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను, బుధవారం శివరాత్రి. సో నేను చాలా రెస్ట్ మోడ్లో ఉన్నాను అనమాట. అప్పటికి మంచిగా పడుకొని ఏం చూస్తున్నా అంటే రా టాక్స్ విత్ వీకే చూసిన బ్రహ్మానందం గారి ఎపిసోడ్ నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను. అంటే 1.5 hours ఉందని చెప్పి ఇప్పుడు కుదిరింది, లేట్గా చూస్తున్నా అనమాట. మీరు ఎవరైనా ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. నిజంగా ఈ జనరేషన్ వాళ్ళ ఎపిసోడ్ చూడాలి, అంత యూస్ఫుల్ మంచి ఎపిసోడ్ అనమాట. ఇంకా శివరాత్రి విశేషాలు చెప్పాలంటే హాసిని పుట్టిన సంవత్సరం మేము శంషాబాద్ దగ్గర మేము ల్యాండ్ కొనుక్కున్నాం అనమాట. అప్పుడు ఆ ల్యాండ్ దగ్గర వెలసింది శివలింగం, అక్కడికి వెళ్ళాము. సెకండ్ ఇయర్ వచ్చేసి వర్గల్కి వెళ్ళామన్నమాట. వర్గల్లో కూడా వెలసిన శివాలయం సరస్వతి టెంపుల్ ఉంది ములుగులో. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ములుగులో ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళాం. ఈ ఇయర్ ఇంకెక్కడికి వెళ్ళలేదు, నా వల్లే వెళ్ళేది, ఆపరేషన్ వల్ల వెళ్ళలేకపోతే ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళం. దాని తర్వాత మా హాసిని, మా అన్నయ్య, మా వారు వెళ్ళేసి కాకతీయ హిల్స్లో శివాలయం ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని అయితే వచ్చారనమాట. ఇంకా దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత మా హాస్టల్ దగ్గరికి వచ్చి చెప్తుంది, నాన్న తీసుకెళ్ళాడు, గుడికి వెళ్ళానని చెప్తుంది అనమాట. నేను కుదిరితే తన వాయిస్ ఇక్కడ గట్టిగా పెడదాం అనుకున్నా, బట్ రిమూవ్ చేస్తాను మర్చిపోయి. ఇంకా పరమాన్నం అయితే అయిపోయింది. అందరికీ మా మమ్మీ చిన్న చిన్న ప్లేట్స్లో వేసి ఇచ్చింది, నాకు కూడా ఇచ్చింది. కొంచెమే తిన్నాను, ఇదిగోండి. ప్లేట్ నిండుగా పెడితే 4-5 స్పూన్స్ తిని ఇదంతా వదిలేసాను అనమాట. చెప్పాను కదా, ఏం తింటున్నా కడుపులో ఏదో కదులుతున్నట్టుగా కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం పెయిన్గా ఉంటుంది. అంతేలేండి, మా అమ్మ చెప్పినట్టు కొంచెం
చిన్న ఆపరేషన్ కదా, కొంచెం ఒళ్ళంతా పొట్ట కడుపులో అంతా కొంచెం పచ్చి పచ్చిగా ఉందన్నమాట. ఇంకా శివరాత్రి స్పెషల్స్ ఏంటంటే మమ్మీ అత్తెసరు చేశారనమాట. మా అమ్మకి అత్తెసరు రాదు, మా అత్తమ్మకి బాగా తెలుసు అత్తెసరు. మేము ఇంట్లో ఎప్పుడు చేసుకొని నెయ్యి వేసుకొని తింటాం. సో మా అత్తమ్మకి ఫోన్ చేసి అడిగి మరి అత్తెసరు అయితే చేసింది ఈ ఇయర్. అత్తెసరికి పర్ఫెక్ట్ కాంబినేషన్ పచ్చి పులుసు. అత్తెసరులోని కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చి పులుసు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందని టాక్ అనమాట బయట. అదే తింటారంట ఆ రోజు. సో అందుకని మా అమ్మ వచ్చి ఇక్కడ పచ్చి పులుసు అయితే చేసింది. తెలుసుగా పచ్చి పులుసు, వంకాయలు కొంచెం కాల్చి ఆ తొక్క తీసి అంతా పల్ప్ చేసి అందులో ఒక బనానా, 1-2 బనానాస్ వేస్తారు. ఇంకా ఉల్లిపాయ ముక్కలు అవన్నీ వేస్తారు, పచ్చిమిర్చి వేస్తారు అనమాట. ఇదంతా హ్యాండ్ టు హ్యాండ్ ప్రాసెస్. సో ఆ రోజు స్పెషల్గా మా మమ్మీ ఇది చేసిందనమాట. అత్తెసరు అండ్ నెయ్యి విత్ పచ్చి పులుసు అండ్ పులిహోర కూడా ఉంది. నేనైతే పులిహోర తినకూడదు, ఎందుకంటే చింతపండు పులుపు, అందులోనే శనగలు అవి ఇవి అన్నీ ఉంటాయి కాబట్టి. అలాగే అత్తెసరు కూడా తినకూడదు, ఎందుకంటే అందులోని ఇవి మన పెసరపప్పు వేస్తారు కాబట్టి అది కూడా తినొద్దు అనమాట. ఇంక మా మమ్మీ ఇంట్లో అందరికీ వడ్డిచ్చేస్తుంది, పచ్చి పులుసు అత్తెసరు వేసి ఇచ్చేస్తుంది అనమాట. సో నాకు కూడా తినాలనిపించింది, బట్ ఐ కెనాట్ క్రాస్ మై బౌండరీస్ అండ్ లిమిట్స్ కదా, ఎందుకంటే ఆపరేషన్ అయ్యి 2 days అయింది అప్పటికి. సో మా మమ్మీ నాకు వచ్చేసి పాలకూర చేసింది. డెలివరీ అయినప్పటి నుంచి పాలకూర తినలేక చస్తున్నా నేనైతే, నిజంగా నా వల్ల అస్సలు అవ్వట్లేదు, తిని పిచ్చి వచ్చేసింది. పాలకూర కాంబినేషన్ కొంచెం పుదీనా రైస్ చేసింది అనమాట నాకు ఒక్కదానికి, చిన్న విజిల్ కుక్కర్లోని. వాళ్ళందరూ అత్తేసారు అది ఇది తింటున్నారని చెప్పేసి నాకు పాలకూర విత్ పుదీనా రైస్. నా పక్కన మా అమ్మమ్మ పచ్చిపులుసు వేసుకొని తింటుంటే నా నోట్లోంచి నీళ్ళు వచ్చాయి. బట్ ఐ హ్యావ్ టు కంట్రోల్ మై సెల్ఫ్ ఇన్ ఈటింగ్. బాబుకి ఇబ్బంది, నాకు స్టిచెస్ ఉన్నాయి కాబట్టి నాకు ఇబ్బంది. ఏముందండి, అబ్బాయి తొందరగా అరిగించుకోలేడు, అమ్మాయి తొందరగా అరిగించేసుకుంటుంది అని ఒక పెద్ద రూల్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు అదే చెప్తారు. సో ఒక 1 year నా తిండి పోతూ లక్షణాలు పక్కన పెట్టి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని నా ఫీలింగ్. ఇంకా ఈవినింగ్ టైం వచ్చేసి మార్నింగ్ మా వారు అన్నయ్య అందరు శివాలయంకి వెళ్ళారని చెప్పాను కదా, ఈవినింగ్ మళ్ళీ వెళ్తున్నారు. మా డాడీ, మా మమ్మీ, మా వారు అండ్ మా అన్నయ్య వీళ్ళందరూ మళ్ళీ ఈవినింగ్ అయితే వెళ్తున్నారు అనమాట టెంపుల్కి. ఇంకా నేను అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాము బాబుని చూసుకుంటూ. అమ్మ కూడా వెళ్ళేది, బట్ అమ్మమ్మ వెళ్తే నేను బాబు ఇద్దరం అయిపోతాం ఇంట్లో అని చెప్పేసి మమ్మల్ని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా. సో అందుకని చెప్పేసి అమ్మమ్మ ఇంట్లోనే ఉంది. టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. ఇంకా రాగానే మా అన్నయ్య ఇక్కడ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటున్నాడు వచ్చి. మా అన్నయ్య ఏ గుడికి వెళ్ళినా రాగానే ముందు లోపలికి వచ్చేసి ఇంటికి వచ్చేసి దండం పెట్టుకుంటాడు అనమాట దేవుడి దగ్గర. ఇంక మమ్మీ డాడీ కూడా మంచిగా దేవుడికి దండం అయితే పెట్టుకున్నారనమాట. దే ఆర్ వెరీ హ్యాపీ. దూరంగా గుళ్ళకి వెళ్ళకపోయినా ఇంటి దగ్గరలో ఒక మంచి శివాలయంకి వెళ్ళొచ్చాము. దర్శనం చాలా బాగా జరిగిందంట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందంట. వెంకటేశ్వర స్వామి మంచిగా నవ్వుతూ దర్శనం ఇచ్చాడని మా మమ్మీ తెగ మురిసిపోయింది. అక్కడ నుంచి ఇంకా పులిహార, కొట్టిన కొబ్బరికాయలు అవన్నీ తీసుకొచ్చారనమాట. ఇంకా అందరు వచ్చేసారు. హాస్ని ఏం చేస్తుందో చూడండి, టెంపుల్ నుంచి వచ్చి వాళ్ళ తమ్ముడు ఉయ్యాలో ఊగుతుందనమాట. బయటికి రమ్మంటే నేను రాను అంటుంది. ఈ మధ్య హాస్ని అల్లరికి హద్దులు పద్దులు ఏమీ లేవు. తమ్ముడిని వాడిని ఉయ్యాలో వేద్దామని వెళ్తుంటే ఈమె పరిగెత్తుకుంటూ ఉయ్యాల దగ్గరికి వచ్చేసి నేను కూర్చుంటాను ఒక్కటే అల్లరి. సో అలా ఇంకా హాస్ని కాసేపు అలా చేసిన తర్వాత వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళిపోయారనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. చెప్పాను కదా నైట్ టైం హాస్ని ఇక్కడ ఉంచట్లేదు, అత్తమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నాం. చాలా మంత్స్, నాకు 6 నెలలు వచ్చినప్పుడు నాకు ఎప్పుడైతే గర్భసంచి కుట్లేసారో అప్పటి నుంచి పంపించేస్తున్నాం హాస్ని అక్కడికి. పంపిస్తున్నామని ఏం అనుకోకండి, హాస్నికి అలవాటే, మంచిగా పడుకుంటుంది. తనకి వాళ్ళ డాడీతో అయితే అలవాటు ఉంది, మంచిగా పండుకుంటుంది. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వాకింగ్ చేస్తున్నాము, నేను మా డాడీ. ఏంటక్క కాటన్ శారీ పెట్టుకున్నావు అని అనుకోకండి, మెల్లమెల్లంగా నడవడానికి ట్రై చేస్తున్నాను నేనైతే, ఎందుకంటే స్టిచ్చెస్ ఉన్నాయి, స్పీడ్గా నడవలేను. డాక్టరు నడిచినప్పుడైనా పడుకున్నప్పుడైనా పొట్ట మీద కాటన్ శారీ లేకపోతే ఒక మంచి పిల్లో తలగడ పెట్టుకొని పడుకోమన్నారు. తలగడ పెట్టుకొని కూర్చోవడం, తలగడ పెట్టుకొని నడవమన్నారు. కుట్లు కదా, కొద్దిగా అడుగు తడబడిన కదులుతుంది అని చెప్పేసి అలా అయితే చెప్పారనమాట. సో నేనైతే కాటన్ శారీ అడ్డు పెట్టుకొని నడుస్తున్నా. వీడియో అనిపించిందో కమెంట్ చేయండి, నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.